ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది, మంచి సినిమా ఉంటుంది. సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరి హార్ట్స్ దోసుకోబోతుంది సార్? లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్లో ఎవరు ఇందాక చెప్పాను కదా జన్వల్ఫా అని చెప్పి, వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోసేస్తుంది. నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో 10 మంది ఉంటే బాగా చదివిన వాళ్ళు 40 మంది ఉంటారు. ఇది ఆ 40 మంది సినిమా ఇది. 100% ఏంటంటే నా నమ్మకం కూడా అదే. మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం, జనరల్ విషయం చెప్తే అది బాగా ఆడుతుందని చెప్పి, ఇది అందుకని చెప్పి ఆ 40 మంది సినిమా ఇది క్లాస్లో. 40 మంది. ఇప్పుడు ఏదో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను, మీకు తెలిసిందే అది. షూటింగ్లో కొద్దిగా ఆగిపోయిన పరిస్థితి ఉంది. 30% అయిన వాళ్ళు అంటున్నారు. మీరెవరు సపోర్ట్ ఉన్నారు, కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా? ఐఎమ్ న్యూట్రల్. అలా కాదు సార్, ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటాం దాంట్లో. 3 years అయింది, పెంచాలి. అది ఇన్వెటబుల్, అది అందరికీ తెలిసిన విషయమే. బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది. దాన్ని న్యూట్రల్ కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు. వీఆర్ నాట్ అగైనెస్ట్ టు ఇంక్రీజ్ ద ఇవి, బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు 30%, 10% అంటే థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు 50% పెరుగుతుంది. అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్లో పెంచాలి, అయిపోతుంది కదా మళ్ళీ 3 years టైం. సో అది కొంచెం లాజికల్గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయంకి పోయింది, స్కిల్స్ అనేది. సినిమా ఇది ఒక్క క్వశ్చన్కి చెప్పండి చాలు సార్. స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు, అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని. యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచే పాన్ ఇండియా మూవీస్, పాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి, ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి. దీనిపైన మీరు ఏమంటారు సార్? స్కిల్స్ లేవా మన దగ్గర అంతా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి, ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు, చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి. ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది. బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి? ఒక 4-5 ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతవి కానీ అన్నీ చూసుకుంటే ఒక 10-12 ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది. సో ప్రతిదీ కూడా ఆ 10-12 సినిమా, ఏదైతే ఈ 10-12 సినిమాలు ఉన్నాయో ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది. ఆ 10 సినిమాలు వచ్చిన టైంలో ఈ 5-6 ఇయర్స్లో 200-300 సినిమాలు, చిన్న సినిమాలు, మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి. మరి అన్నింటి మాట ఏంటి? ఆ 10 సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము, రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పది. అది కేవలం ఆ 10 సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే, ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నా కదా, నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను, నాకు 12-13 కోట్లు లేకుండా సినిమా తీయలేకపోతున్నాను నేను. అది ఆర్టిఫిషియల్ రెమ్యునేషన్స్ అవ్వచ్చు, అన్నీ ఒకటి కాదు, ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు. సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్కి. అదైతే నేను 100% చెప్తాను. అంటిల్ అన్లెస్ దట్స్ ఎ ఎక్స్ట్రాడినరీ హిట్. ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు, బాగానే ఉందని కూడా థియేటర్లోకి రావట్లేదు. అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తాడు లైఫ్లోని? కరెక్ట్ సార్. మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను. ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది? చిన్న సినిమానే కానీ ఎందుకు అంత ఖర్చు అవుతుంది? అన్నీ పెరిగిపోయినాయి. ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో, మినిమం పర్ డే హౌస్ లొకేషన్ అంటే 1.5 lakh 2 lakhs లేకుండా లేదు. ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మామూలు చాలా నార్మల్ హౌస్ అంటే 60,000 70,000 ఉంటుంది హౌస్ ఇక్కడ. మళ్ళీ అన్నీ చేసుకోవాలంటే వాళ్ళు 1.25 లేకుండా ఈరోజు లేదు. అంటే ఇది ఇంకా ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట నుంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్. ఆదిత్యాసం గారు, స్కిల్ అనేది ఉందా లేదా? 15-20 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు, స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. అంటే స్కిల్ అప్డేట్ చేయాలా? మన దగ్గర ఉన్న 100% తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి. మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, తెలుగు ఫిలిం అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు. ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ కూడా మనకు అవసరం. మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది 100% చేయలేము ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా. ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి. మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బర్డెన్లు అయిపోతున్నాయి మనకి. ఆల్రెడీ మేము అక్కడ 3 బర్డెన్ పెడతాం, ఇది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకురావాలి, మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బర్డెన్ అవుతుంది మాకు. అది మౌలి గారు రండి సార్. ఇప్పుడు గీతా ఆర్ట్స్లో ఉన్నారో లేదో తెలీదు, అంటే ఉన్నానండి, ఇంకా 2nd floorలోనే ఉన్నా. అంటే మరి మొన్న అరవింద్ గారు మొన్నటిదాకా డబ్బింగ్ సినిమాలు అన్నిట్లుగా ఆయనే వచ్చేవారు, మీరే వచ్చేవారు. ఈసారి డైరెక్ట్గా ఆయనే వచ్చేసారు, మిమ్మల్ని తీసుకురాలేదు. నరసింహక ముంబైలో 2018 మీరే వచ్చారు. మొన్న ఏంటిది అంతకుముందు కాంతారాకి మీరే వచ్చారు.
మధ్యలో ఒక సినిమా కూడా మీరే చూసుకున్నారు అన్ని. అరవింద్ గారు కాంతారాకి ఆయనే వచ్చారు, నేను రాలేదు. అరవింద్ గారు పెద్ద రావట్లేదు, మీరే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటో మరి డైరెక్ట్ ఆయనే రంగంలోకి దిగిపోయారు. ఉన్నారో లేదో తెలియదు, ఉన్నారు కదా? 100% ఉన్నామండి అక్కడే. ఓకే, ఉన్నారు కాబట్టి ఒక క్వశ్చన్ మీకు. గీతార్ట్స్ ఈ మధ్యకాలంలో ఈ ఇయర్లో ఇండస్ట్రీకి 2 ఇష్యూస్ జరిగినాయి. ఒకటి పర్సంటేజ్ సిస్టమ్ అని చెప్పేదో ఒకటి నడిచింది, ఇప్పుడు స్ట్రైక్. ఆ టైంలో పర్సంటేజ్ సిస్టంలో మీటింగుల్లో చాలా పొదుపుగా పాల్గొని చాలా దూరంగా ఉంది గీతార్ట్స్. లాస్ట్లో అరవింద్ గారికి తప్పలేదు, అది వేరే విషయం. బట్ ముందు నుంచి కూడా చాలా జాగ్రత్తగా దూరంగా ఉండే ప్రయత్నం చేసింది. ఇప్పుడు కూడా ఫస్ట్ అడగగానే మేము న్యూట్రల్ అని చెప్పేస్తున్నారు. ఎందుకు గీతార్ట్స్ ఇంత పెద్ద సంస్థ, లేకపోతే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్ పెట్టుకుని అన్నిటిలోని మిడిల్ గ్రౌండ్లో అలా గోడ మీద మధ్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నారు? ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీ ఎక్స్పీరియన్స్ సమస్యలు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వాలి కదా? లేదండి, సమస్యలు సాల్వ్ చేయడానికి ఇప్పుడు ఒక టీమ్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ. అట్లాంటప్పుడు వాళ్ళని పనిచేస్తున్నప్పుడు ఏదైనా ఒకటి డౌట్ ఉంటే వాళ్ళకి ఇట్లాగే ఏం చేద్దాం అనేది మాకు ఫోన్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. కానీ లెట్ దెమ్ లీడ్ చేసినప్పుడు ఎందుకు మనం సిస్టమ్ గురించి తర్వాత ఒక కమిటీ వేశారు. ఆ కమిటీలో ఇండస్ట్రీలో ఉన్నారు, పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు, చిన్న వాళ్ళు అందరూ ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు, ఎగ్జిబిటర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. ఒక గీతార్ట్స్ నుంచి లేరు. మిమ్మల్ని అడిగితే మీరు మాకు అసలు తెలియదు దాని గురించి అని చెప్పారు. కమ్యూనికేషన్ గ్యాప్. అక్కడ ఛాంబర్లో అటు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఒకళ్ళిద్దరిని అడిగితే వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వట్లేదు కాబట్టి మేము కలుపుకోలేదు అన్నారు. ఇప్పుడు అంతేనండి. ఇప్పుడు వాళ్ళు లీడ్ చేస్తున్నప్పుడు లెట్ దెమ్ లీడ్. ఏదైనా ఉంటే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న మీటింగ్ కూడా అరవింద్ గారు వెళ్ళారు, నిన్న కూడా అందరూ వస్తే కలిసారు. కలిసి ఆయన వాల్యుబుల్ సజెషన్స్ ఏమైనా అన్నీ కూడా ఇస్తున్నారు. అట్లాగే బాపీ కానీ ఎవరైనా కాల్ చేసినా కూడా నాతో ఫోన్లో మాట్లాడుతున్నారు, ఏం జరుగుతుంది ఏంటనేది కూడా అప్డేట్ చేస్తున్నారు. మొత్తం ఒక 10 మంది లీడ్ చేసినప్పుడు లెట్ దెమ్ లీడ్ అనేది మాకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇంత ఎక్స్పీరియన్స్తో మీరెందుకు లీడ్ చేయట్లేదు అనేది క్వశ్చన్. ఎక్స్పీరియన్స్ ఉంటే సజెషన్ వరకు బాగుంటుంది, లీడ్ అనేది లెట్ దెమ్ లీడ్ అనేది. ఓకే అండి. ఆదిత్య గారు, వంశీ నందిపాటి గారు.